నమస్తే ఫ్రెండ్స్. ఒక సినిమా రిలీజ్ అయ్యి మొదటి వారం బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేస్తే దాన్ని బ్లాక్ బస్టర్ అంటాం. కానీ ఒక సినిమా థియేటర్లో ఒక్క షో కూడా పడకుండానే రిలీజ్కి ముందే ఏకంగా 135 కోట్ల నికర లాభం సాధిస్తే దాన్ని ఏమనాలి? బాలీవుడ్ మాస్ మాన్స్టర్ రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 ది రివెంజ్ సినిమా అసలైన బాక్సాఫీస్ మ్యాజిక్ చేసింది. ఒకవైపు మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సునామీ ఎదురొస్తున్నా ధురంధర్ 2 మేకర్స్ మాత్రం చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. అసలు రిలీజ్కి ముందే ఈ సినిమా అన్ని కోట్లు ఎలా లాభపడింది? అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ని తట్టుకుని ఈ సినిమా నిలబడుతుందా? ఈరోజు ఈ పిన్ టు పిన్ బిజినెస్ సీక్రెట్స్ని సింపుల్గా డీకోడ్ చేద్దాం రండి. ముందుగా ఈ సినిమా సెటప్ మరియు బడ్జెట్ చూద్దాం. ధురంధర్ 1 భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో పార్ట్ 2 మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. అయితే వీళ్ళు ఒక స్మార్ట్ మాస్టర్ ప్లాన్ వేశారు. పార్ట్ 1 తీస్తున్నప్పుడే పార్ట్ 2కు సంబంధించిన మేజర్ షూటింగ్ కంప్లీట్ చేశారు. దీనివల్ల బడ్జెట్ చాలా వరకు కంట్రోల్ అయ్యింది. ప్రొడక్షన్ ఖర్చు దాదాపు 120 కోట్లు కాగా మార్కెటింగ్ కోసం మరో 75 కోట్లు ఖర్చు చేశారు. ఇక స్టార్ కాస్ట్ రెమ్యూనరేషన్స్ చూస్తే రణవీర్ సింగ్కి 30-50 కోట్లు, మాధవన్కి 9 కోట్ల రూపాయలు, సంజయ్ దత్కి 8-10 కోట్లు మరియు అక్షయ్ ఖన్నాకి 2.5-3 కోట్లు ఇచ్చారు. అన్నీ కలుపుకుంటే ఈ సినిమా ఫైనల్ ల్యాండింగ్ కాస్ట్ అక్షరాల 250 కోట్లు. ఇంత భారీ బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్కి ముందే ఆడిన మైండ్ గేమ్ వింటే మీరు షాక్కుతారు. సినిమా ఫ్లాప్ అయితే 250 కోట్లు గల్లంతో అయిపోతాయి కదా. అందుకే ప్రొడ్యూసర్స్ థియేటర్ల మీద ఆధారపడకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే బడ్జెట్ని లాగేశారు. అదిలాగో ఈ సింపుల్ లెక్క చూడండి. ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు పోటీపడినా ఫైనల్గా జియో హాట్స్టార్ ఏకంగా 150 కోట్లకు కొనుగోలు చేసింది. శాటిలైట్ రైట్స్ని స్టార్ నెట్వర్క్ 50 కోట్లకు తీసుకుంది. ఇక మ్యూజిక్ రైట్స్ని టీ సిరీస్ 45 కోట్లకు దక్కించుకుంది. ఇవన్నీ కలుపుకుంటే సినిమా థియేటర్కి రాకముందే నాన్ థియేట్రికల్ ద్వారా 245 కోట్లు వచ్చేశాయి. అంటే సినిమాకి పెట్టిన 250 కోట్ల బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే. ఇంకా అయిపోలేదు. ఇవి కాకుండా థియేట్రికల్ రైట్స్ని సుమారు 140 కోట్లకు అమ్మారు. ఆంధ్ర, తెలంగాణ హక్కులే 40 కోట్లు పలికాయి. అంటే పెట్టిన 250 కోట్ల ఖర్చుపోను ప్రొడ్యూసర్స్ జేబులో ఏకంగా 135 కోట్ల నికర లాభం సినిమా రిలీజ్కి ముందే పడిపోయింది. దీన్నే ఇండస్ట్రీలో జీరో రిస్క్ మోడల్ అంటారు. ఇక థియేటర్లలో వచ్చే ప్రతి రూపాయి వాళ్లకు బోనస్ లాంటిదే. ఫ్రెండ్స్, సినిమా రిలీజ్కి ముందే ఓటీటీ, టీవీ హక్కులతో 245 కోట్లు రికవరీ చేయడమనేది మామూలు విషయం కాదు. అసలు ఈ రేంజ్ బిజినెస్ చూస్తుంటే ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర పార్ట్ 1ని మించి బ్లాక్ బస్టర్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక మార్చి 7, 2026న ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. బుకింగ్స్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే బుక్ మై షో, పేటీఎం లాంటి ప్లాట్ఫామ్స్లో ఏకంగా 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక్క బుక్ మై షోలోనే గంటకు 8,000 పైగా టికెట్లు బుక్ అవుతూ ట్రెండ్ సృష్టిస్తోంది. మరోవైపు అమెరికాలో అయితే పరిస్థితి ఊహించని రేంజ్లో ఉంది. ఎందుకంటే యష్ టాక్సిక్ సినిమా జూన్కి పోస్ట్పోన్ అవ్వడంతో ధురంధర్ 2కి సోలో రిలీజ్ దొరికింది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే $8 లక్షలు, సుమారు 6.5 కోట్లు దాటేశాయి. త్వరలోనే $1 మిలియన్ మార్క్ని టచ్ చేయబోతోంది. రణబీర్ కపూర్ యానిమల్ సినిమా పేరు మీద ఉన్న $6.5 లక్షల ప్రీమియర్ రికార్డ్ని ఈ సినిమా ఈజీగా బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. నార్త్ ఇండియాలో మరియు ఓవర్సీస్లో ధురంధర్ 2కి తిరుగులేదు. కానీ అసలు వారంతా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏపీ మరియు టీఎస్ ఉంది. మార్చి 19న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అవుతోంది కదా. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్స్ పంపకం ఒక యుద్ధంలా మారింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఆంధ్ర, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్, మాస్ సెంటర్స్ దాదాపు అన్నీ ఉస్తాద్ భగత్ సింగ్కే వెళ్లాయి. సుమారు 1000+ స్క్రీన్స్. దాంతో ధురంధర్ 2కి కేవలం 400 నుండి 500 స్క్రీన్స్, ఎక్కువగా మల్టీప్లెక్స్లు మాత్రమే దొరికాయి. కానీ ఇక్కడే ధురంధర్ మేకర్స్ ఒక ప్రీమియం గేమ్ ఆడుతున్నారు. ఈ సినిమా రన్ టైం ఏకంగా
3:55 ఉండటంతో తెలంగాణలో మల్టీప్లెక్స్ టికెట్ రేట్లని భారీగా పెంచారు. సాధారణ మల్టీప్లెక్స్ టికెట్ ఇప్పుడు 350 నుండి 413 వరకు ఉంది. ఇక ప్రీమియం రిక్లైనర్ సీట్స్ అయితే ఏకంగా 2400 వరకు అమ్ముతున్నారు. తక్కువ స్క్రీన్స్ ఉన్నా సరే ఈ హై టికెట్ రేట్స్ వల్ల ధురంధర్ 2 అర్బన్ ఆడియన్స్ ద్వారా ఫస్ట్ వీకెండ్లోనే ఏపీటీఎస్లో 15 నుండి 20 కోట్ల గ్రాస్ లాగే ఛాన్స్ ఉంది. ప్రొడ్యూసర్ సేఫ్ అయినా ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్సు సేఫ్ అవ్వాలంటే టార్గెట్సు గట్టిగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయి. వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 70 నుండి 75 కోట్ల గ్రాస్ తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీపడుతూ ఈ టార్గెట్ రీచ్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. ఇక ఆల్ ఇండియా వైడ్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే సుమారు 500 నుండి 600 కోట్ల నెట్ వసూళ్లు సాధించాలి. పార్ట్ 1 మీద ఉన్న క్రేజ్ చూస్తుంటే ఇది పెద్ద కష్టమేమీ కాదు. సో ఇది ఫ్రెండ్స్ ధురంధర్ 2 సినిమా వెనక ఉన్న అసలు బాక్సాఫీస్ స్టోరీ. ఒకవైపు పవన్ కళ్యాణ్ మాస్ గేమ్ ఆడుతుంటే ఇంకోవైపు రణవీర్ సింగ్ తన ప్రీమియం గేమ్తో బాక్సాఫీస్ని షేక్ చేయడానికి వస్తున్నాడు. మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర అసలైన జాతర జరగబోతోంది. మరి మీరు ఈ 2 సినిమాల్లో దేనికోసం వెయిట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణా, రణవీర్ సింగా? కింద కామెంట్ చేయండి. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ప్రతి సినిమా వెనక జరిగే అసలు బిజినెస్ డీల్స్ మరియు పక్కా లెక్కలు తెలుసుకోవాలంటే మన సినెలోకమెక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరో బ్లాక్ బస్టర్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.